అనగనగా ఒక గ్రామంలో సుమతి అనే పేదరాలు ఉండేది. ఆమెకు చదువుకునే అవకాశం లేకపోయినా చాలా తీక్ష్ణమైన బుద్ధి, వివేకం ఉండేవి. ఎంతటి కష్టపరిస్థితి వచ్చినా అబద్ధం చెప్పకూడదనేది ఆమె నియమం. కూలీ పనులు చేసుకుంటూ తన చిన్న కొడుకును సాకుతుండేది. ఆ ఊరిలో రంగయ్య అనే ఒక ధనిక వడ్డీ వ్యాపారి ఉండేడు. అతను మహాపిసినారి, అంతేకాకుండా మోసగాడు. నిరక్షరాస్యులైన పేద ప్రజల దగ్గర పత్రాలపై తప్పుడు సంతకాలు లేదా బొటనవేలి ముద్రలు వేయించుకుని వారి ఇళ్లను, భూములను లాక్కునేవాడు. ఒకరోజు సుమతి తన కొడుకు వైద్యం కోసం రంగయ్య దగ్గర 500 రూపాయలు అప్పుగా తీసుకుంది. ఆ సమయంలో రంగయ్య ఒక కాగితంపై ఆమె ముద్ర వేయించుకున్నాడు. ఆ కాగితంలో అతను 500కు బదులు 5,000 రూపాయలు అని రాసి ఉంచాడు. కొన్ని నెలల తర్వాత సుమతి కష్టపడి 500 రూపాయలు సంపాదించి వడ్డీతో సహా రంగయ్యకు తిరిగి ఇవ్వడానికి వెళ్ళింది. కాని రంగయ్య దురాశతో, నువ్వు నా దగ్గర 5,000 తీసుకున్నావు, ఇదిగో నీ ముద్ర ఉన్న పత్రం, ఆ డబ్బు మొత్తం ఇప్పుడే కట్టాలి, లేదంటే నీకున్న చిన్న గుడిసెను నేను లాక్కుంటాను అని బెదిరించాడు. సుమతికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆమె ఊరి పెద్దల దగ్గరకు, పంచాయతీకి వెళ్లి న్యాయం చేయమని కోరింది. రెచ్చబండ దగ్గర పంచాయతీ కూర్చుంది. రంగయ్య ఆ తప్పుడు పత్రాన్ని ఊరి పెద్దలకు చూపించాడు. పత్రం మీద సుమతి ముద్ర స్పష్టంగా ఉంది. ఊరి పెద్దలు సుమతితో, సుమతి, పత్రం మీద నీ ముద్రే ఉంది కదా, రంగయ్య అబద్ధం చెబుతున్నాడని అనడానికి నీ దగ్గర ఏమైనా రుజువుందా అని అడిగారు. సుమతి కాసేపు ఆలోచించి ప్రశాంతంగా ఇలా అంది. అయ్యా, నేను అబద్ధం చెప్పను. రంగయ్య గారు చూపిస్తున్న పత్రంపై ఉన్న ముద్ర నాదే, కాని ఆయన రాసిన మొత్తం తప్పు. రంగయ్య గారు, నేను 5,000 రూపాయలు తీసుకున్న రోజు మీరు నాకు ఏ నోట్లు ఇచ్చారో గుర్తుందా? రంగయ్య గర్వంతో, నాకు బాగా గుర్తుంది. అన్నీ 100 రూపాయల నోట్లే ఇచ్చాను. మొత్తం 50 100 రూపాయల నోట్లు నీకు లెక్కపెట్టి ఇచ్చాను అని అబద్ధం చెప్పాడు. అప్పుడు సుమతి నవ్వుతూ ఊరి పెద్దల వైపు తిరిగి ఇలా అంది. పెద్దలారా, రంగయ్య గారు నేను అప్పు తీసుకున్న రోజా 5,000 రూపాయలు 50 100 నోట్లు ఇచ్చానని చెబుతున్నారు. కాని నేను అప్పు తీసుకున్నది సరిగ్గా ఏడాది క్రితం వర్షాకాలం ప్రారంభంలో. రంగయ్య గారు చూపిస్తున్న ఈ పత్రం పాతది కాదు, ఎందుకంటే దీనిపై ఉన్న ప్రభుత్వ స్టాంపు మరియు సంతకం కేవలం 6 నెలల క్రితమే చలామణిలోకి వచ్చాయి. అంతేకాదు, ఆయన చెప్పిన 100 రూపాయల కొత్త నోట్లు కూడా ఈ మధ్యే మార్కెట్లోకి వచ్చాయి. ఏడాది క్రితం ఆ నోట్లే లేనప్పుడు ఆయన నాకు ఎలా ఇవ్వగలరు? సుమతి మాటలకు ఊరి పెద్దలు ఆ పత్రాన్ని, దానిపై ఉన్న ప్రభుత్వ ముద్రలను నిశితంగా పరిశీలించారు. ఆమె చెప్పింది అక్షరాలా నిజం. రంగయ్య పాత తేదీ వేసి కొత్త కాగితంపై తప్పుడు పత్రాన్ని సృష్టించాడనే రుజువైంది. రంగయ్య మోసం బయటపడటంతో ఊరి పెద్దలు అతనికి భారీ జరిమానా విధించారు. సుమతి బుద్ధి కుశలతను, సత్యనిష్టను మెచ్చుకుని ఆమె గుడిస ఆమెకే దక్కేలా న్యాయం చేశారు. కథలోని నీతి: బుద్ధిబలం మరియు సత్యనిష్ట అంటే ట్రూత్ అండ్ ఇంటెలిజెన్స్ ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తాయి. దురాశతో చేసే మోసాలు ఎప్పటికైనా బయటపడక తప్పదు.